గంగు ఎటు పోతున్నావే? ఇది మళ్ళా నన్ను గుడాలు పెట్టమంటది. ఈదులలో గుడాలు అమ్మ పోతున్నానే. ఇయ్యాల టిఫిన్ ఏం చేసుకోలే, కొన్ని గుడాలు పెట్టిపోగానే. గుడాలు లేవేం లేవు. నేను పోయే టైంకి రోజు వచ్చి అడుగుతావేమే? కావాలంటే ఒక 20 రూపాయలు కొనుక్కో. ఇది కొన్ని గుడాలు పెట్టమంటే బాగా ఇజ్జెత్తుంది. నీ ముక్కిపోయిన గుడాలు నాకెందుకు పడు? ఆల్రెడీ అన్నం కూర అయింది, తింటా బుక్కెడు. నువ్వు బగ్గ పీసినారు అని తెలిసేనే సావాంగ ఏమన్నా కొంట పోతావా? అయిపోంగ పైసలు. బా ఎండంటే ఎండ కొడుతున్నది, సిమ్టలు కొడుతున్నాయి. వాళ్ళని లిఫ్ట్ అడుక్కొని పోవాలా. వాళ్ళని అత్తరో రారు. ఓ పిల్లగా పాప అవురా, ఒక్కనే పోతున్నావు. నీ మొలదరా దింపగడ ఈదులలో దించితే ఏమైతుండరా? చెప్పమ్మా, ఏం కావాలా? ఏం లేదు పిల్లగా, అటు పోతున్నావు కదా, నీ బాంచన్ నన్ను గడ కొద్దిగా దించావా? సరే అమ్మ, ఎక్కమ్మా. ఇంకో పిల్లగా కొద్దిగా గిది పట్టుకోవా పోయి. థ్యాంక్ యూ పిల్లగా ఎక్కించుకొచ్చినందుకు. నీ థ్యాంక్ ఏమది అనుకున్నా, కొన్ని గూడలు పెట్టు. అబ్బా పిల్లగా, నువ్వు బగ్గ డేంజర్ ఉన్నావు. మళ్ళీ లేకుండేందమ్మా. అబ్బా చిన్న కమ్మాలి అమ్మా, ఇంకొని పెట్టు. ఇంకొన్ని లేవేం లేవు. అబ్బా చిన్న కమ్మాలి ఇంకొని పెట్టమంటే బాగా పెట్టలేదు, బాగా డేంజర్ ఉంది. మే మక్క గుడాలు తాలిపేసినాయి, శనగ గుడాలు మంచిగా ఉన్నాయి. గుడాలు 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 మక్క గుడాలు, శనగ గుడాలు, గుడాలు గుడాలు మక్క గుడాలు, శనగ గుడాలు, గుడాలు గుడాలు మక్క గుడాలు, శనగ గుడాలు. ఓ గుడాలు ఇట్రా ఇట్రా. ఏమేమి ఉన్నాయి? మక్క గుడాలు ఉన్నాయి, శనగ గుడాలు ఉన్నాయి. అయ్యా మక్క గుడాలు పెట్టాము, ఒక 20 రూపాయలు. 20 రూపాయలయా? 20 రూపాయలు పెట్టు. మంచిగా ఉన్నాయా అవి? మంచిగా ఉన్నాయి. ఏ ఆసన పట్టలేవా అయ్యా, మంచిగా ఉన్నాయి. అయితే పెట్టు. ఒక చెంచా ఎక్కడ పెట్టు. ఎట్లా పెడతా అయ్యా? అందరికి ఎట్టినట్టు నీకు పెడతా. అయ్యో మేము ఎప్పుడు కొనేటోళ్ళం, ఒక చెంచా ఎక్క పెడితే ఏమవుతుంది? ఇంకో నువ్వు అన్నందుకు పెట్టిన పాటు. సరే ఒకసారి 20 రూపాయలేనా, ఏమన్నా కమ్ము ఉన్నదా? 20 రూపాయలు. రూపాయలు ఇంకా నీకు ఎక్క పెట్టినా నేను. అయ్యో గుడాలు గుడాలు మక్క గుడాలు, శనగ గుడాలు మంచిగా ఉన్నాయి గుడాలు. గుడాలు గుడాలు మక్క గుడాలు, శనగ గుడాలు, గుడాలు 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 ఇట్రా ఇట్రా. అత్తున్నాయి అత్తున్నా. నాని ఎన్ని రూపాయలే కావాలా? నాణ్యాన్ని మంచిగా అంటున్నావు అని గుడాలు మంచిగా ఉన్నాయా మరి? ఇప్పుడు ఫోన్ కేసుకొని వచ్చిన నాని, మంచిగా ఉన్నాయి. ఇంకో కావాలంటే కొన్ని బుక్కి చూడు. ఇంకో చూడు ఎంత వేడిగా ఉన్నాయో. అవి నాకు కూడా కొని పెట్టు, టేస్ట్ చూద్దాం. పిల్లగా చూడు.
బాయ్ మంచిగా ఉన్నాయి ఇంకో కొన్ని పెట్టు. ఆవు బాగానే పెడతా. ఇంకొన్ని అనుకుంటే ఆయన బుక్కుండ్రి. ఇక నేను అమ్ముకున్నాడు బంద్ చేసుకొని పలారం లెక్క అందరికి వంచుతా. భలే ఉన్నారు పాటు. అవమ్మా ఎందుకంత కోపం? మంచిగా ఉన్నాను ఇంకో కొన్ని పెట్టుమన్నా. మంచిగా ఉన్నాయనే పెడితే టేస్ట్ చూడు మన. ఇంకొని పెట్టమంటే ఎట్లా పెడతారు? సరే సరే కానీ ఒక 30 రూపాయలు అయితే పెట్టు. ఇంకా 30 రూపాయలు ఎందుకు 20 రూపాయలు పెట్టమను. గుడాలు మంచిగా ఉన్నారు, టేస్ట్ ఉన్నాయి. చెప్పుర్రు జల్ది ఎన్ని రూపాయలు అవి పెట్టాలా? ఆడికి అట్లా అంటాడు కానీ ఒక 30 రూపాయలు అయితే పెట్టు. ఇంకోండి. ఇంకేనా సందీప్ ఇచ్చే పైసలు మరి? నా దగ్గర ఇక్కడ నువ్వే నా దగ్గర ఇక్కడ పైసలు నా దగ్గర లేవు. నాయనకి నేను వెళ్ళాము అమ్ముకోవాలా పోతా పైసలు ఇయ్యండి. అన్న జల్లియే పైసలు అమ్మి పోతుందట. నా దగ్గర లేవు. లేవు లేవు అనుకుంటా బుక్కుతున్నారు. పైసలు లేదు ఎందుకు రమ్మన్నారు? నాకు కూడా నాకు వారేంటి. అయ్యో ఏందమ్మా అంత కోపం కత్తున్నావు? తీసుకోపాటు నీ డబ్బులు. మా తమ్ముని మీద కొంచెం మజాక్ వేసిన. ఇదే మా జాకు ఎత్తుండట. మా జాకు నేను గూడలు అమ్ముకోవాలా నాకే పొద్దు పోతుందంటే మా జాకు ఎత్తిన మా తమ్ముతో అంటున్నాడు. గుడాల్ గుడాల్ శనగ గుడాల్ మక్క గుడాల్. నీ అవ్వ అప్పుడు వచ్చిన ఈ గౌడ్ సాబ్ కళ్ళు తెస్తాడా ఇంతకు అసలు? గుడాల్ గుడాలు శనగ గుడాల్ మక్క గుడాల్. ఇప్పుడు తాల్పు కేసుకొచ్చిన తాజా గుడాలు శనగ గుడాల్. ఓ గుడాలు ఇట్రా ఇట్రా. అత్తున్నా. ఏమేమి ఉన్నాయి మరి? మక్క గుడాలు ఉన్నాయి, శనగ గుడాలు ఉన్నాయి అయ్యా. శనగ గుడాలు ఒక 20 రూపాయలు పెట్టు. సరే అయ్యా. కానీ నీకు ఇంకా కళ్ళు రాలేనట్టున్నది అయ్యా. అవునమ్మా అప్పుడు వచ్చిన ఈ గౌడ్ సాబ్ ఇంకా కళ్ళు తెస్తానన్నది ఎత్తలేడు. సరే అత్తడి తీయ్యా. సరే అమ్మా ఫోన్ పే ఉందా నీకు? ఆ ఫోన్ పే అంటే ఏంటిది అయ్యా? అట్లా అదే అమ్మా పైసలు ఫోన్లకు కొడతా అని అంటున్నా. ఫోన్ పే ఉన్నదా? మరి ఈ ఫోన్లకు కొట్టు. అయ్యో అమ్మా ఈ ఫోన్లకు కొట్టరాదు. పెద్ద ఫోన్ లేదా? నాకు పెద్ద ఫోన్ లేదు గాని నాకు పైసలు ఇయ్యు జల్ది పోవాలా. నాకు గుడాలు బగ్గున్నాయి అమ్ముకొని పోవాలా. అయ్యో అమ్మా నా దగ్గర పైసలు లేవు, ఫోన్ పేలు ఉన్నాయి పైసలు. అయితే నా గుడాలు నాకు నేను పోతా. అయ్యో అమ్మా గట్లన పడితే గుడాలు కమ్మ ఉన్నాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు? కమ్మ ఉన్నాయి అని పడితే పైసలు లేవు అని పడుతుంది. ఓ అమ్మ నేనైతే గుడాలు వాపస్ ఏమైనా పని ఉంటే చెప్పు చేస్తా. నేనేం పని చెప్పాలా? నువ్వేం పని చేస్తావు? ఏదో ఒక పని చెప్పమ్మా. గా ఉల్లిగడ్డలు కోసుడో మోత్కాకులు తెంపచ్చుడో ఏదన్నా ఒకటి చెప్పు నేను చేస్తా. నాకు కోసుకోరాదా? నాకు తెంపుకోరాదా? సరే గాని అవి వద్దు గాని ఈ బాటిల్లా కొద్దిగా కళ్ళు రింపి మా ముసలోడు ఉన్నాడు ఇంటికాడ తాగుతాడు. ఇప్పుడు వచ్చినావు దారికి. సరే అమ్మా గట్ల తిరిగి రాపో. గౌడ్ సాబ్ వచ్చినాక ఈ బాటిల్ నింపి పెడతా సరేనా? సరే మరి. మర్చిపోయావు. మర్చిపోతే రోట్లేసి తొక్కుతా మరి. నేను మర్చిపోతానా అమ్మా? నువ్వైతే గట్ల పోయి రాపో. గదే మరి. గుడాల్ గుడాలు మక్క గుడాల్ శనగ గుడాల్. గౌడ్ సాబ్ కళ్ళు గింత గట్టి వచ్చిందిరా. ఇసుంటే అప్పుడు పాపడాలన్నా గుడాలన్నా ఉంటే సూపర్ ఉంటుందిరా. ఆయన నా దగ్గర గంగమ్మ నెంబర్ ఉంది, ఆమె తాడు గుడాలు మంచిగా ఉంటాయి. ఒకసారి ఫోన్ చేస్తాను. మక్క గుడాల్ శనగ గుడాల్ గరం గరం అమ్మా అయ్యా. తాలు పెట్టిన గుడాల్ ఉడుకుడుకున్న గుడాల్ ఉడుకుడుకు. ఆమె నచ్చిందో గంగవ్వ ఇట్రా ఇట్రా. అత్తున్నా అయ్యా. గంగవ్వ నీకు 100 ఏళ్ళు ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు రానే వచ్చినావు. అవునా పిల్లగా? చేసినవా? మరి ఏమేం కావాలి? అమ్మా ఏమేమి ఉన్నాయి మన దగ్గర మరి? మక్క గూడలు ఉన్నాయి, శనగ గూడలు ఉన్నాయి. ఏవో 25 రూపాయలు ఇయ్యమ్మా, మొత్తం 50 రూపాయలు భర్తీ అయ్యి. ఏమంటావురా? నువ్వు ఎట్లా అంటే అట్లనే అంతే ఇయ్యు. ఎంతమ్మా?
మళ్ళీ ఎంత ఇవ్వాలంటావేంది? నువ్వే కన్నా 50 రూపాయలకు భర్తీ చేసి ఇవ్వమంటే. అవురో రే కళ్ళు పవర్ పెడుతుందిరా. అరే 50 రూపాయలు లేవేంద్రా? ఏ అందులోనే ఉంటాయి చూడే. లేవురా. రాంగ రాంగ పడ్డేంది? ఏ మన గంగనే కదా, మనకు ఉద్ధరిస్తే ఏం కాదు. ఏంటిది ఉద్దరణ? ఉద్దరు లేదేం లేదు, నా పైసలు నాకు ఇరు, నేను చక్కగా పోతా. 50 రూపాయలు తెచ్చినా అమ్మ పోయినాయి, మేమేం చేయమంటావు? మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాం పోను. ఓ పిల్లగా నేను ఉద్ధరిస్తలేను. నా 50 రూపాయలు నాకు ఇరు, మీ దగ్గర పైసలు లేకపోతే నా కూడా నాకు ఇరు, నేను పోతా. ఏంది గంగవా పుసుకున్న గంట మాట అంటివి? మాది ఈ ఊరునా ఎటన్నా దింకపోతున్నామా? మళ్ళీ వచ్చినప్పుడు ఇత్తంతి. అవన్నీ కావు, నా పైసలు నాకు 50 రూపాయలు ఇస్తారా, లేకుంటే నా కూడా నాకు ఇస్తారా? ఉద్ధరిత్తి వరకు ఎగబెట్టిపోయిన అందరూ. పాపడాలని మిక్సర్ తీసుకుంటారా? పని చెప్తావు అమ్మ, ఉద్ధరిస్తావా? రేపు మళ్ళీ వచ్చినప్పుడు 50 రూపాయలకు 100 రూపాయలు ఇస్తాం. పైసలు ఎటు పోతే బిడ్డ, మనుషులు ముఖ్యం గాని పైసలు ఇవ్వకపోతే రేపు ఇద్దరు. అవునే, నేను అమ్ముతున్నా, నీకు ఎరకలేదా? ఈడికి వచ్చినవేమే అమ్ముతున్నా అంటే నీ కూడా నువ్వు అమ్ముకుంటున్నావు, నా పాపడాలు నేను అమ్ముకుంటున్నా, నీకెందుకు గంత కూలు? అవునే, మొన్న నుంచి చూస్తున్నా, నేను ఎక్కడికోతా అక్కడికి వస్తున్నావు, నా గిరాకంతా దెబ్బతీస్తున్నావే నువ్వు. నేనేమన్నానే? నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నా పని నేను చేసుకుంటున్నా, అయినా నీతో నాకెందుకులే? చెప్పు పిల్ల, నీకేం కావాలో? 30 రూపాయల పాపడాలు ఇవ్వు, 20 రూపాయల మిక్సర్ పెట్టు. ఓ అమ్మ, నీ గుడలు నువ్వు కొంటావు చక్క. చూసుకోపోయి ఈ గుడాలు రీతే లేవు కానీ చూసుకోపా. ఏంటిది రీతి లేవా? ఉదరియకుండా భలే మాట్లాడతారు. చెయ్యి నాకు రేపే 50 రూపాయలు. అద్దమ్మా రేపు ఏమన్నా తీసుకోపో, మంచిగా పాపడాలు మంచిగా తీసుకోపో, అవసరం లేదు. అయితే అయిపోయిన వచ్చినప్పుడు ఇయ్యండ్రు. అరే అద్దంటే అంటే ఎంగిల్ చేసి రాటి నేను ఏం చేసుకుంటా గుడాలను? ఓళ్ళు ఎంగిల్ వేసిరు, మేము ఇంకా చేతి కూడా పెట్టలేము. అవన్నీ కాదు కానీ రేపు 50 రూపాయలు ఎందుకు కానీ 40 రూపాయలు ఇయ్యండ్రు. ఏదో మంచిగా ఉంది కదా. అవమ్మా ఇవి నీ పాపడాలు ఏమో చక్కగా తీసుకోమని అడుగు. ఇవి నీ మిక్సర్ కూడా తీసుకోపో. చాలు గట్టెట్లుంటది, ఒక్కసారి అమ్మినంటే మళ్ళీ ఆపసన ముచ్చట్లుంటది. మరి మేమేం చేయమంటావమ్మా? ఆమె 50 రూపాయల గుడాలు 40 రూపాయలకి ఇస్తుంది, నీ పాపడాలు మాకెందుకు? ఇక తీసుకోపోయిగా. సరే నాకు కూడా 50 రూపాయలు ఇవ్వకూరి, 30 రూపాయలే ఇవ్వండి. అవునా, నీకేమైనా తలకాయ ఉన్నా? అదే మెంటల్ దానా? 50 రూపాయల పాపడాలను 30 రూపాయలు ఇవ్వమంటావు? మంచిగా మాట్లాడు. నువ్వు 50 రూపాయలకు కూడా 40 రూపాయలకు అమ్ముకోలేవా? అవునే, నా గుడాలు నేను ఎట్లా నమ్ముకుంటా, నా ఇష్టం. నా పాపడాలు నా ఇష్టం, నీకెందుకే? ఆహా అట్లానా? ఏ పిల్లగా 20 రూపాయలు ఇయ్యి నాకు. ఇజ్జత్ సార్ వాళ్ళు. పిల్లగా నాకు 10 రూపాయలు ఇవ్వు. ఏ పిల్లగా 5 రూపాయలు ఇయ్యి నాకు. పిల్లగా నాకు 2 రూపాయలు ఇవ్వు. ఏ పిల్లగా నాకు రూపాయి ఇవ్వు. పిల్ల మీకంటే ఎక్కే లేదు, గుర్తాన్ని తీసుకోరు. కడ్డుది నా ఇంటి కొంట వండుకుంటా, నేను ఏ పని చేస్తా ఆ పని చేసుకుంటా, నా ఇజ్జత్ తీస్తుంది. దీని పని చెప్పుతావు. ఓ పిల్లగా ఇంకో నేను చదువుతాను ఇస్తున్నా, తాగుండ్రి, ఎంజాయ్ చెయ్యుండ్రి, బుక్కుండ్రి. పిల్ల ఈ గుడాలు బుడ్డిపోయినట్టయినాయి, ఖరాబ్ అయినాయి, అటు వారేసి నా పాపడాలు తిను. ఏదే బాగా మాట్లాడుతున్నావు? పాపడాలలో కెమికల్ కలుతాయి, నా గుడాలే మంచిగా ఉంటాయి. ఓ పిల్లగా నా గుడాలు బుక్కోరు, మంచిగా ఉంటాయి. నీ ఎవరు నా పాపడాలు ఎందుకు వారేసి? నీ కూడా చూద్దాం వారెత్తావు. మరి నా పాపడాలు ఎందుకు వారేసి? కట్టుదనా? కట్టుదాని అంటే కట్టుగా చంపుతా ఏమనుకుంటున్నావో? చంపే చూద్దాం, కంటే కారప్పుడు చంపుతా బిడ్డ. నీ అవ్వ నువ్వు ఎప్పితే ఇనవే ఇట్లా. నువ్వు నా జుట్టు పడతావు, ఆయన అవ్వ నేను నీ జుట్టు పడతావు. ఎందుకే నువ్వు నేను ఆడుకోతావు నేను ఫస్ట్ వచ్చిన, నువ్వు ముందు వచ్చినవే. నువ్వు వచ్చి ఎనికెళ్ళి ఈ మజా మస్తు కూసలాడుతారు, సినిమాలు కూడా లేచుండి. అవునన్నా, జుట్టు ఆడుకోకరు, జుట్టు ఆడుకోకుండా ఫౌల్ కావాలని నెత్తి మీద టొంగోడు. కావాలంటే ఇక గుల్లడి అమ్ముకోరు కానీ అట్లా జుట్టు పట్టుకోకూరి, ఫౌల్ అవుతుంది అది. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నువ్వు నీ అంగళ్ళు పడిపో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుర్రి. మా వీడియోలు మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. మాకు లైకులు మంచిగా కొట్టుండ్రి.